జనవరి 4, 2025 తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్స్ ఏబిసిడీలుగా తీర్మానించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొగ్గ ఎయ్యగానే ఖాత కాసినట్టు కాదు కదా. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినంత మాత్రాన భారతదేశం మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగినట్టు కాదు కదా అంటూ తోట మొత్తం పూత పూయాలే, ఖాతా ప్రజల చేతుల్లోకి రావాలి, అప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు అంటూ మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలు. సిఎల్సి నారాయణరావు గారు మాట్లాడుతూ రిజర్వేషన్స్ పరిశ్రమలు మొత్తం మూతపడిన తర్వాత పంపకాలు జరిగినాయి. దీనివల్ల సమన్యాయం జరుగుతుందా జరుగుతలేదా అనే విషయం పక్కబెట్టిన ప్రైవేటైజేషన్స్లో కూడా రిజర్వేషన్స్ కోసం దళితులు మొత్తం ఐక్యంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు నారాయణరావు గారు. ఏబిసిడి వర్గీకరణను మేము సపోర్ట్ చేస్తున్నాము. అది ముఖ్యంగా అది అమలు కావాలని మొత్తం ఒక 7-8 ఏళ్ల క్రితం నుంచి మేము క్షేత్రస్థాయిలో కూడా అన్ని సంఘాలతో కలిసి పనిచేసినాము. ఏంటంటే ఈ కింది వర్గాలైన అందరికీ, అంటే ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఉపకులాలు, వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఈ వర్గీకరణను ఖచ్చితంగా అమలుపరచాలని ఎన్నో ఏళ్ళుగా ఒక డిమాండ్ అనేది వస్తూనే ఉంది. దీన్ని పక్కకు పెట్టడంలో ప్రభుత్వాలు చాలా ఎత్తుగడగా ప్రవర్తిస్తున్నాయి. మొన్న మోడీ తన ఎన్నికల్లో తను ముందు రావడానికి మందకృష్ణ మాదిగను ఒక పావులాగా ఉపయోగించుకొని ఆయన్ను ఒక ఎన్నికల అంటే ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని ఇప్పుడు అవార్డు ఇవ్వడం కూడా ఆ ఎత్తుగడలలో భాగంగానే జరుగుతుందని మేము చైతన్య మహిళా సంఘంగా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి ఎత్తుగడలు తర్వాత ఇవన్నీ కాకుండా ఇది సిన్సియర్గా దీన్ని అమలు పరిస్తే కొంత కింది వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది. ఇది ఆచరణలో అయితే లేదు, కేవలం ప్రచారంలో మాత్రమే ఉంది. ఈ ఏబిసిడి వర్గీకరణను వెంటనే అమలుపరిచి కింది వర్గాలకు కూడా రిజర్వేషన్లు వచ్చేటట్టు చేయాలని చైతన్య మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సురేష్ సార్, ఇప్పుడు ఈరోజు జరిగిన అసెంబ్లీలో ఏబిసిడీలకు అనుకూలంగా తీర్మానించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్ లాయర్గా? నేను న్యాయవాదిగా లేదా భారత ప్రజా న్యాయవాదుల సంఘం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ ఏపీఎల్ ప్రతినిధిగా, అట్లాగే సుదీర్ఘకాలం పౌర హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నా కాబట్టి ఈ సంఘాల సంబంధించిన కార్యకర్తగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఆకాంక్ష రూపంలో ఏబిసిడి వర్గీకరణ జరగాలి, ఎస్సీల రిజర్వేషన్లో వర్గీకరణ ఉండాలి అని చెప్పి ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి కూడా పౌర హక్కుల సంఘం దీనికి మద్దతుగా నిలబడింది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధమైన పంపకం అనేది ఈ దేశంలో అసమానతకి గురవుతున్న వాళ్ళలో మరీ ముఖ్యంగా రిజర్వేషన్లో కూడా అసమానతకు గురవుతున్న సందర్భంలో ఈ ఉద్యమం మొదలైందని మనందరికీ తెలుసు. ఆ రకంగా ఎవరికైతే తమకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కలేదో దాన్ని అడుగుతూ చేస్తూ వచ్చిన ఈ ఉద్యమం ఈరోజు ఇన్నేళ్లకి ఒక కీలకమైన దశకు చేరుకుంది. అది అటు న్యాయస్థానాల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉంటే సుప్రీంకోర్టులో విజయం సాధించడం కాకుండా ప్రజలందరి ఆమోదాన్ని, అన్ని ప్రభుత్వాల పార్టీల ఆమోదాన్ని కూడా తీసుకురాగలిగింది. ఇంత సుదీర్ఘకాలమైన పోరాటం. అందుకు ఆ ఉద్యమాన్ని మనం ఆహ్వానించాలి, అభినందించాలి. ఇది నిజం కావాలని కోరుకోవాలి. దీని పట్ల ఆక్షేపణలు ఉండే మరో వర్గాలు ఎవరైనా వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సక్రమంగా అమలు చేయడానికి ప్రజాస్వామికవాదులందరూ వారిగా మా సంఘాలు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి కృషి కూడా ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఈ వర్గీకరణ ఈ స్థితిలో ఈ స్థాయికి వచ్చి విజయవంతం కావడాన్ని మేము అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సిఎల్సి
నారాయణరావు గారితో ఎస్బిఎన్ కేసు న్యూస్ ఛానల్ ఏబిసిడీల పైన సిఎల్సి ఏ విధంగా ఉంటుంది నారాయణ సార్ గారు ఓ 2 మాటలు చెప్పాలని ఎస్బిఎన్ కేసు కోరుకుంటుంది. అట్లాగే ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని మీరు స్వాగతిస్తురా లేక వ్యతిరేకిస్తురా? ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమం. ఆ ఉద్యమం తీరుతెన్నులు, దాని భవిష్యత్తు, దాని కార్యాచరణ, వర్తమానం అన్నీ కూడా ప్రజలందరికీ ముందే ఉన్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే దీర్ఘకాలం తీసుకున్నది అన్న ఒక విషయం ఉంది. అదేవిధంగా ప్రధానంగా పౌర హక్కుల సంఘం హక్కుల దృష్టిలో చూసినట్టయితే మనకు పబ్లిక్ సెక్టార్ ఉంటేనే రిజర్వేషన్స్ అమలవుతున్న స్థితిలో ఇప్పటికీ 3 దశాబ్దాల కాలంలో మొత్తంగా పబ్లిక్ సెక్టార్ కాస్త ప్రైవేట్ సెక్టర్గా మారిపోయింది. ఏవైతే యూనివర్సిటీలు, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయో పబ్లిక్ సెక్టార్లో అవన్నీ కూడా కాంట్రాక్టర్ విధానానికి లేకపోతే ప్రైవేట్ విధానానికి వెళ్ళిపోయినాయి. ఏమి కూడా మనకు రేపు పొద్దున ఇంకొక 2-3 ఏళ్లలో, ఒక 5 ఏళ్ల లోపల మొత్తం ప్రైవేటీకరించబడుతుంది. నిజంగా ప్రైవేటీకరణ లోపల లేదా ప్రైవేట్ సెక్టార్ లోపల నిజంగా రిజర్వేషన్లు అమలు అవుతాయా అనేది నిజంగా చాలా భవిష్యత్తులో ప్రశ్నార్థకమైన ప్రశ్న అది. కాబట్టి సరే, మనం మొత్తం ప్రైవేటీకరణ చెందిన తర్వాత వచ్చినప్పటికి కూడా ముఖ్యంగా ఒకసారి విశాఖపట్నంలో ఇదే ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ మీద సభ జరిగితే కుండలో నీళ్ళే లేవు, మాకు 6 గ్లాసులు మాకు 7 గ్లాసులు అని ఒక మీద వర్ణించినట్టుగా ఇప్పుడు కుండలో అసలు నీళ్ళే లేవు, 6 గ్లాసుల వరకు లేవు, 7 గ్లాసుల వరకు లేవు. కానీ ఏవైతే ఉద్యమాలు కొనసాగినాయో ఆ ఉద్యమాలు వర్గీకరణకి ఎంత ప్రాముఖ్యతనిచ్చిండ్రో అట్లనే పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడానికి అంత ప్రాముఖ్యతనిచ్చినట్టయితే ఇట్లా వర్గీకరణతోటి నిజంగా ఏదైతే అణచివేతకు గురవుతున్న జాతులు కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ప్రజలు కావచ్చు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉండేది. అందుకనే అప్పటి నుంచే కూడా ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి పౌర హక్కుల సంఘం ఈ ఉద్యమాన్ని బలపరిచింది. అది సరైందని కూడా భావించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ 30 ఏళ్ల కాలంలో జరుగుతున్న పరిణామాల దృష్టిలో చాలామంది మేధావర్గం ఇప్పుడు దీన్ని ఎట్లా అమలు చేయాలని చెప్పి కొన్ని రకాలుగా కొన్ని విధానాలుగా మారుస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది చిత్తశుద్ధి చేసిండ్రా ఎట్లా చేసిండ్రో కానీ వర్గీకరణ మాత్రం జరిగినట్టుగా ఇవాళ అసెంబ్లీలో అయితే ఏబిసిడి 3 రకాలుగా జరిగినట్టుగా వినవస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఇది రిహాబిలిటేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్ విధానం వల్ల చాలా మంది ప్రజలు కొంత అభివృద్ధి చెందిండ్రు, ఎంతో కొంత సమాజంలో స్థిరపడగలిగినారు. వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది అణచివేతకు గురి కాబట్టి ప్రజలను బయటికి తీసుకురాచిండ్రు. మొత్తానికి రిజర్వేషన్లు అనేది ఒక సామాజిక హక్కు అనే విషయాన్ని అందరం గుర్తుపెట్టుకున్నాం. ఈ రిజర్వేషన్లు అనేది ప్రజలు లేకపోతే అణచివేత కోరుకున్న ప్రజలు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అది ఒక హక్కులనే భావిస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్ విధానాన్ని, ఏబిసిడి వర్గీకరణను రేపు మేము ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉండేవో అని అనుకుంటున్నాం. చర్చలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇవి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు లంబాడీలకు మధ్య, ఆదివాసుల మధ్య ముట్టుండ్రైతే పచ్చగాడిస్తే బగ్గుపడే పరిస్థితి, దాన్ని ఏదో రాజకీయ పార్టీ వాడుకునే స్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అటు ఎస్టీ మేధావులు కానీ, లంబాడి మేధావులు కానీ కూర్చొని వాళ్ళు ఒక మంచి ప్రజాస్వామిక నిర్ణయానికి రాగలిగి అటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. అటువంటి పరిస్థితి ఒక మంచిది కాదు. ఇప్పటికి కూడా ఈ వర్గీకరణ సంబంధించి మాలమాదిగల మధ్య కూడా అటువంటి స్థితి ఒకప్పుడు తీసుకొచ్చారు. కానీ చాలా మటుకు అప్పుడున్నటువంటి ఒక పునాదిగా పనిచేసినటువంటి ఒక విప్లవ పార్టీ అటువంటి ఒక మంచి చైతన్యం తీసుకురావడం వల్ల మాదిగల మధ్య ఒక యుద్ధ వాతావరణం లేకుండా పోయి ఒక సోదరతత్వం వచ్చింది, చైతన్యం అర్థం చేసుకునే స్థితి వచ్చింది. దాంతో ఈ వర్గీకరణ ఉద్యమం అనేది చాలా బలంగా ఆంధ్ర తెలంగాణలో బలంగా కొనసాగింది. ఆ ఉద్యమం కొనసాగిన ఆ 95 దశకంలో చాలా మార్పులు వచ్చినాయి. అదంతా కూడా ఎందుకంటే అప్పుడు అణగారిన ప్రజలందరూ కూడా అదొక బలంగా పనిచేసింది. కాకపోతే అది కాలక్రమంలో కూడా ఉద్యమం వేస్తే కొంచెం సల్లంగిల్లింది. కానీ ఎప్పటికైనా సరే కొంచెం విజయం సాధించడానికి ఎక్కువ కాలం తీసుకున్న నేపథ్యంలో మనకు పబ్లిక్ సెక్టర్ అనేది కరువైపోయిన స్థితిలో ఇది ప్రపంచ ఆర్థిక విధానం 1991 వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చెందే క్రమంలో కూడా వచ్చింది. కానీ ఇప్పటికైనా సరే వర్గీకరణే కాదు, వర్గీకరణ అయిన తర్వాత మొత్తం ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు కావాలనేది ప్రధాన డిమాండ్గా ఉద్యమాలు కొనసాగాలని చెప్పి పౌర హక్కుల సంఘం భావిస్తుంది. థ్యాంక్ యూ సార్.